నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన యుద్ధం నేపథ్యంలో చేస్తున్న ప్రకటనలు, అలాగే చేస్తూ వస్తున్న అనుచిత వ్యాఖ్యలు, ప్రత్యేకించి తన హోదాతో తత్సమాన హోదా ఉన్న ఇతర దేశాల అధ్యక్షుల గురించి, ఇతర దేశాల అధినేతల గురించి, వారి వ్యక్తిగత జీవితాల గురించి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రతిష్టని మంటగలుపుతున్నాయి. బట్ ఆయన నిమ్మకు నీరెత్తినట్టు తను అనుకున్న విధానంలోనే పోతున్నాడు. అండ్ ఇంకోటి, ఆయన రెచ్చగొట్టేట్టు చేసిన ప్రకటన అండ్ అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడి పర్యవసానంగా ఇవాళ గల్ఫ్ దేశాల్లో ఉన్న పెద్ద బ్రిడ్జెస్ అన్నీ కూడా పేల్చేస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. లిస్టు కూడా రిలీజ్ చేసింది. వీటన్నిటి మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచట్ల గారు. సురేష్ గారు నమస్తే. నమస్కారం. నిన్న ప్రకటనతో బిగించేద్దామండి, తర్వాత యుద్ధంలోకి వద్దాం. నిన్న ఆయన మాట్లాడుతూ మళ్ళీ థ్రెట్ ఇచ్చి ఊరుకోకుండా బ్రిడ్జిని పేల్చేశారు. అదే కదా, నిన్న పొద్దున మన టైంకి 6:30కి నేను 4 నుంచి మేల్కొన్నాను. నేను ఈయన స్పీచ్ ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎందుకంటే ఫస్ట్ 8 PM ఈటీ అన్నారు, ఈస్టర్న్ టైం వాళ్ళ టైం. తర్వాత 9 PM అన్నారు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఒక 15 నిమిషాలు లేట్ అయింది. తర్వాత వైట్ హౌస్లో వచ్చి ఈయన మాట్లాడారు. ట్రంప్ మీరు ఆ స్పీచ్ చూస్తే, ఇన్ఫ్యాక్ట్ చాలా మటుకు అమెరికన్ ఛానల్లో ఉన్న బాడీ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఆయనకి ఏదో హెల్త్ ఇష్యూ ఉన్నట్లు ఉంది. ఒకటి, ఆయనకి డెఫినెట్లీ డెమెన్షియా ఉంది. ఎందుకంటే ఆయన చెప్పిన మాట మళ్ళీ చెప్తాడు, చెప్పిన మాటని మళ్ళీ మార్చుకుంటాడు. అది కాకుండా ఆయన స్పీచ్ స్లర్ అవుతుంది మాట్లాడుతున్నప్పుడు. ఈ చాలా మటుకు ఈవెన్ బైడెన్ గారు కూడా ఉండే అది సేమ్ ప్రాబ్లం. డ్యూరింగ్ హిజ్ లాస్ట్ పార్ట్ ఆఫ్ ప్రెసిడెన్సీ బైడెన్కి ఎవరు లేనప్పుడు ఒక చేయగలపడానికి వెళ్ళారు ఒకసారి, అక్కడ ఎవరు లేరు. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ట్రంప్ కూడా. కానీ అది ఫిజికల్ ప్రాబ్లమ్స్ పక్కన పెడితే స్పీచ్ ఏమి ఉండాలండి. ఈ స్పీచ్ 32 రోజుల తర్వాత, యుద్ధం మొదలై 32 రోజుల తర్వాత ఈ స్పీచ్ ఆయన ఇచ్చారన్నమాట. అట్లాంటి పరిస్థితుల్లో ఈ స్పీచ్ ఎప్పుడు ఇవ్వాలండి? యాక్చువల్లీ ఇది 1వ రోజు, అంటే బాంబింగ్ జరిగి ఫస్ట్ డే ఈ స్పీచ్ ఇవ్వాలండి, చేయలేదు. ఇది పెద్ద మనం అక్కడే ఆలోచన. అమెరికన్ సిటిజన్స్ని అడ్రస్ చేస్తున్నారు, ప్రైమర్లీ ఆడియన్స్ అమెరికన్ సిటిజన్. అక్కడ ఉన్న అన్ని ప్రైమ్ ఛానల్స్ ప్రైమ్ టైం తీసేసి వాళ్ళ ప్రైమ్ టైంలో స్పీచ్ పెట్టారు 8 PM ఈస్టర్న్ టైంకి. మీరు 1వ రోజు వచ్చి ఈ మాటలన్నీ అంటే అమెరికన్ ప్రజలు మిమ్మల్ని కొంచెమైనా ఇప్పుడున్న రేటింగ్ కన్నా బాగా రేటింగ్ ఇస్తున్నాయి మీకు. ఇప్పుడు మీ రేటింగ్, ఆయన రేటింగ్ 32 పడిపోయింది. ఓకే, అంటే 68% మంది వాళ్ళని అపోజ్ చేస్తున్నారట అన్నమాట. ఈ పరిస్థితుల్లో వాసుదేవన్ గారు ట్రంప్ ఏం చెప్పారంటే మనం అనలైజ్ చేద్దాం. ఒకటి, ఆయన అన్నారు రెజీమ్ చేంజ్. నేను చెప్పలేదే, నేను ఎప్పుడు చెప్పాను? ఐ నెవర్ సెడ్ దెర్ విల్ బి ఎ రెజీమ్ చేంజ్. రెజీమ్ చేంజ్ జరిగింది, అది మీకు తెలుసు కదా. అందరిని చంపేశాము, ఎవడు మిగలలేదు, ఉన్నోళ్ళు 3-4 ఉన్నారు. రెజీమ్ చేంజ్ అయిపోయింది. కిల్లింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ రెజీమ్ చేంజ్ అంటే లోకంలో ఎక్కడైనా కానీ, ఎక్కడ యుద్ధం జరిగినా కానీ, మీరు ఎంత పెద్ద ఎయిర్ క్యాంపెయిన్ చేసినా కానీ ఎయిర్ క్యాంపెయిన్తో రెజీమ్ చేంజ్ జరగదు. ఆన్ గ్రౌండ్లో ఏదైనా జరగాలి, అక్కడున్న ప్రజలు రోడ్డు మీదకి రావాలి, ప్రొటెస్ట్ చేయాలి. అది మనం శ్రీలంకలో చూసాం, బంగ్లాదేశ్లో చూసాం, నేపాల్లో చూసాం. అది కాకుండా కొన్ని అరబ్ నేషన్స్లో ఇట్లాంటి ప్రొటెస్ట్ జరిగింది. జాస్మిన్ రెవల్యూషన్, చాలా పేర్లు ఉన్నాయి దానికి. అది జరగట్లేదు. ట్రంపే మాట్లాడుతూ దాంట్లోనే అదే స్పీచ్లో అన్నారు 45,000 మంది చనిపోయారు ప్రొటెస్ట్లో. ఏది హెల్ప్ ఈస్ ఆన్ ద వే అని చెప్పినప్పుడు ఒక ప్రొటెస్ట్ జరిగింది. అందరు పాపం ట్రంప్ చెప్తున్నాడు అని చెప్పి వాళ్ళు నమ్ముకున్నారు. బట్ ఇరాన్ సెడ్ ఓన్లీ ఇట్ వాస్ 3,000. సో ట్రంప్ ఇదే మాట ఒక 4 రోజుల ముందు మాట్లాడుతూ 35 అన్నాడు. అప్పుడు సో ఒక 3 రోజుల్లో 10,000 మంది పెరిగిపోయారు. అర్థం కాదు ఆయనకు నంబర్లు. అక్కడే నాకు డెమెన్షియా డౌట్ వస్తుంది అంతే, ఆయనకు నంబర్లు అంతా క్లియర్గా. కానీ ఇదైతే టెలిప్రాంప్టర్ నేను చూసి మాట్లాడుతున్నాను అప్పుడు కూడా. ఇన్ఫ్యాక్ట్ ఈ స్పీచ్ ఎవరు రాశాడో అని చెప్పి అమెరికన్ టెలివిజన్ ఛానల్స్లో ఒక కామెంట్ వచ్చింది. చాలామంది వాళ్ళ రెగ్యులర్ సీనియర్ హోస్ట్ చేస్తున్న యాంకర్స్ కూడా అడుగుతున్నారు, రాసినోని ఒకసారి కలవాలి మేము, ఇట్లాంటి పిచ్చి స్పీచ్ ఎట్లా రాస్తాడు. బేసిక్లీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈయన దగ్గర ఉన్న సోషల్ మీడియా పోస్ట్ అన్నీ తీసుకొని, ట్రూత్ సోషల్ నుంచి, ట్విట్టర్ నుంచి, మిగతా దాన్ని అన్నీ తీసుకొని వేసి ఒక స్పీచ్ తయారు చేసి ఏదో చాట్ జీపీటీలో వేసి ఉంటాడు, బయటకు వచ్చాడు. అదే ఇవి ఏమన్నారు, రెజ్యూమ్ చేంజ్ అడగలేదు. ట్రంప్ గారు యుద్ధం మొదలైనప్పుడు ఫస్ట్ డే అన్నారు మేము అక్కడ రెజ్యూమ్ చేంజ్ తీసుకొస్తున్నాం. ఓకే, ఖమేనీ చంపేశాం, అక్కడ ఎవడు కూర్చుంటాడో వాడిని నేను ఇంటర్వ్యూ చేస్తాను,
ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాడు కూర్చుంటాడు, హీ విల్ బీ మై మ్యాన్. He said that he has some 3 names in his briefcase. అదండి. ఇప్పుడు మీరు రెజ్యూమ్ చేంజ్ లేదంటున్నారు, ఇప్పుడు మేము దానికి అడగనే లేదండి. రెండోది అన్నారు యురేనియం. మనకు అందరు గుర్తుంది, ఈ యుద్ధం మొదలైంది యురేనియం కోసం. ఇప్పుడు ఆయన అంటున్నాడు యురేనియం అక్కర్లేదు, ఇంకా మనం దాని వెంట పడక్కర్లేదు, అది ఎక్కడో కింద పడున్నాయి, ఇంకా మేము ఎంత బాంబింగ్ చేసామంటే వాళ్ళు కూడా దొరకదు, మాకు దొరికేది ఏంటి, వాళ్ళకు కూడా దొరకదు అంటున్నాడు. ఆలోచించండి ఇప్పుడు. ఎందుకంటే లాస్ట్ జూన్లో ఆ బాంబింగ్ జరిగినప్పుడు ఫస్ట్ టైం B-2 బాంబ్ వస్తుంది. ఇప్పుడు ట్రంప్ ఏం స్టేట్మెంట్ ఇష్యూ చేశారంట అయినాక, మేము మొత్తం ధ్వంసం చేసాం, ఇరానియన్ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదు, వాళ్ళు నెక్స్ట్ 20-25 సంవత్సరాల దాకా దీన్ని రికవర్ కూడా చేయలేరు, అట్లా కొట్టాం మేము వాళ్ళని అని చెప్పారు. అది కాగానే 6 నెలలు కాగానే ఇప్పుడు ఈ బాంబింగ్ జరిగింది ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే ఆయన మొదలుపెట్టాడు, యురేనియం 60% ప్యూరిటీకి చేస్తున్నారు ఇరాన్ అని చెప్పి. అంటే మీరే అన్నారు మేము మొత్తం ధ్వంసం చేసాం, అక్కడ ఏం లేదు, వాళ్ళు 60%కి ఎట్లా వచ్చింది అంటే మీతో కాలేదు ఫస్ట్ టైం. సో ఎక్స్క్యూజ్ ఏంటి, సెకండ్ టైం బాంబ్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ డే డీకెపాసిటేట్ చేశారు, ఖమేనీ చంపారు, వాళ్ళ 40 మంది కమాండర్స్ అందరు పోయారు. ఇన్ అ సర్టన్ వే మిలిటరీ సక్సెస్ అంటే ఎస్, కానీ పొలిటికల్ సక్సెస్ అంటే ఫెయిలియర్ టోటల్గా. ఎందుకంటే ఇరాన్లో వీళ్ళ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఇరాన్లోకి మార్పు తీసుకురావాలి, రెజ్యూమ్ చేంజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇరాన్కి ప్రొవైడ్ చేసిన సపోర్ట్, హమాస్, హూతీ, హెజ్బుల్లాకి ఇచ్చిన సపోర్ట్ ఆగిపోతుంది. అది జరగలేదు. ఇప్పుడు కూడా హమాస్ ఉన్నారు, హూతీలు నిన్న ఒక మిసైల్ ఫైర్ చేశారు, హెజ్బుల్లా వాళ్ళు యాక్టివ్ అవుతున్నారు. హెజ్బుల్లా అయితే రెగ్యులర్గా ఇజ్రాయెల్తో గొడవలు, సౌత్ లెబనాన్లో పెద్ద ఫైట్ నడుస్తుంది అక్కడ. సో ప్రెసిడెంట్ ట్రంప్ టోటలీ కన్ఫ్యూజ్గా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి ఆయనకి అర్థం కావట్లేదు, ఎందుకు యుద్ధానికి వెళ్ళాను. ఇప్పుడు ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ ఆయనతో కావట్లేదు. ఇది సేమ్, ఎందుకంటే ఒక ఇన్కన్సిస్టెన్సీ ఉంది ఆయన స్టేట్మెంట్స్లో. ఎందుకంటే ఇదే మనిషి 2 వారాల ముందు అన్నారు అయిపోయింది యుద్ధం, ఇంకేముంది, వాళ్ళ దగ్గర ఏం లేదు, మొత్తం ధ్వంసం చేశారని చెప్పారు. ఇది నిన్న కూడా రిపీట్ చేశారు, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ పోయింది, వాళ్ళ నేవీ పోయింది, వాళ్ళ అన్నీ పోయినాయి అని చెప్పాడు. ఓకే, చెప్పిన గంట సేపట్లో ఇజ్రాయెల్ మీద 5 మిసైల్ కొట్టారు ఇరాన్. వాళ్ళ మిలిటరీ కమాండర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒకరు చెప్పారు వచ్చి, మేము ఎక్కడ ఏం దాచిపెట్టినా మీకేం తెలుసు, మాకే తెలియదు మీకేం తెలుసు అని చెప్పారు, మేము ఇంకా మిమ్మల్ని కొడతాం, అది రెగ్యులర్గా ఉంటుంది. అదంతా అయిన తర్వాత ఏమన్నా అన్నారంటే, ఆఫ్కోర్స్ చాలా స్టేట్మెంట్స్ ఇచ్చాడు దాంట్లో. 3వ మిసైల్ కెపాసిటీ గురించి మాట్లాడారు. లాస్ట్లో అన్నారు మీరు స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయకపోతే ఆ పాత థ్రెట్ మళ్ళీ మీ ఎలక్ట్రిసిటీ ప్లాంట్స్ని మొత్తం కొట్టేస్తాం, వీ విల్ బాంబ్ యూ బ్యాక్ టు ద స్టోన్ ఏజ్, అంటే ప్రీ హిస్టారిక్ టైంకి వెళ్ళిపోతాం. ఇరాన్లో ఉన్న ఒక ఫారిన్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చింది, చెప్పేది ఏంటంటే మా సివిలైజేషన్ 6000 సంవత్సరం పాతది, మీది 200-300 సంవత్సరాలు ఉంది అంతే, మాది ఇట్స్ హ్యూజ్ సివిలైజేషన్ 6000 సంవత్సరాలు మనలాగానే. ఇరాన్ ఇస్ గోట్ పర్షియా ఇస్ గోట్ వెరీ ఇంపార్టెంట్ సివిలైజేషన్. అన్నిటికంటే ట్రాజిక్ ఏంటంటే నిన్న సాయంత్రం ఒక బాంబ్ చేశారు, ఒక మంచి కొత్త బ్రిడ్జ్ కడుతున్నారు వాళ్ళు, వాళ్ళకి అవుటర్ డిస్ట్రిక్ట్ కరేజ్ అని చెప్పి ఒక సిటీకి కనెక్ట్ చేస్తున్న బ్రిడ్జ్ తెహరాన్ నుంచి, దాన్ని అటాక్ చేశారు, దాన్ని ధ్వంసం చేశారు. నిన్న పార్సీ న్యూ ఇయర్ ఉండే. ఇరానియన్స్ మీరు ఇప్పుడు కూడా చెప్పుకోవచ్చు ముస్లిమ్స్ అని, కానీ వాళ్ళు ఇప్పుడు కూడా పార్సీ సిస్టమ్స్ ఫాలో చేస్తారు. నవరోజ్ ఉండే నిన్న. సో వాళ్ళు నవరోజ్ ఏం చేస్తారంటే వాళ్ళు ఇంట్లో కూర్చోరు ఆ రోజు. ఇంట్లో కూర్చుంటే ఇట్ ఇస్ కన్సిడర్డ్ ఇనాస్పీషియస్. మీరు బయటికి వెళ్ళాలి, పిక్నిక్ లాగా ఫ్యామిలీ మొత్తం బయటికి వెళ్తారు కార్లు తీసుకొని. ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఒక 35-40 కార్లు పోతున్నాయంట. ఇట్స్ అండర్ కన్స్ట్రక్షన్ అని చెప్తున్నారు, కానీ డబుల్ ట్యాప్ బాంబింగ్ జరిగింది. డబుల్ ట్యాప్ బాంబింగ్ ఏంటంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి వాద్యవన్ గారు, మీకు ఆ స్కూల్ బాంబింగ్ మీకు గుర్తుంటుంది. ఫస్ట్ ఒక బాంబ్ కొడతారు, బాంబ్ కొట్టినప్పుడు చాలామంది చనిపోతారు, కొంతమంది ఆ డెబ్రీ కింద ఉంటారు. వాళ్ళని రక్షించడానికి చాలామంది వస్తారు, అంబులెన్స్ వాళ్ళు వస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు, ఫైర్ వాళ్ళు వస్తారు, ఈవెన్ సిటిజన్స్ వస్తారు. మన దగ్గర కూడా అంతే కదా, బిల్డింగ్ పడిపోతే అందరూ నిలబడి సెల్ఫీలు తీసుకోరు, కొంతమంది తీసుకుంటారు, కానీ మిగతా అందరూ వస్తారు. అప్పుడు ఏం చేస్తారు, ఆ టైంలో సెకండ్ బాంబ్ కొడతారు. అప్పుడు రెస్క్యూ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా చనిపోతారు దాంతో. అదే నిన్న కూడా జరిగింది. ద సేమ్ థింగ్ హ్యాపెండ్ దెన్ ఆల్సో. ఆ స్కూల్ బాంబింగ్లో కూడా డబుల్ ట్యాప్ అప్పుడే జరిగింది. డబుల్ ట్యాప్ బాంబింగ్ అంటారు, TAP.
సో నిన్న జరిగింది అదే. సో ఇరాన్ అప్పుడు ఇమ్మీడియట్గా ఒక థ్రెట్ ఇష్యూ చేశారు. మేము 8 మేజర్ బ్రిడ్జెస్ మా పక్కన ఉన్న రాష్ట్రాలు కువైత్ కానీ బహ్రెయిన్ నుంచి దమాంకి వెళ్ళే బ్రిడ్జ్లు అన్నీ మేము కొడతాం. మా మీద మీరు కొట్టారు కదా, మేము అదే రిపీట్ చేస్తాం. మేము దీనికన్నా ముందు కూడా వాళ్ళు చెప్పారు, మీరు ఎలక్ట్రిసిటీ మా గ్రిడ్ మీద కొడితే మేము వాళ్ళ గ్రిడ్ మీద కొడతాం. అప్పుడే ట్రంప్ దిగొచ్చి April 6th డెడ్ లైన్ పెట్టాడు. ఫస్ట్ ఒక ఫ్రైడే డెడ్ లైన్ పెట్టాడు, మళ్ళీ దాన్ని పోస్ట్పోన్ చేశాడు. ఇప్పుడు ఆ డెడ్ లైన్ రాకముందనే ఆయన మొదలు పెట్టేసిండు. ఓకే, సో ఇప్పుడు ఇరాన్ అంటున్నా సరే మేము కొడతాం. ఇవాళ మనకు తెలియదు, మనం మాట్లాడుతున్నప్పుడు దాకా ఏం దాడులు మొదలు కాలేదు. కానీ ఇజ్రాయెల్ వైపు బాంబింగ్ చేశారు ఇవాళ పొద్దున. జార్డన్ వైపు నిన్న కొట్టారు. జార్డన్లో ఉన్న ఒక US బేస్ మీద ఒక మిసైల్, ఒకటి కాదు 5-6 మిసైల్స్ కొట్టారు ఇరాన్. ఇప్పుడు ఈ పరిస్థితులు ఆలోచించండి వాసుదేవన్ గారు, ట్రంప్కి ఈ యుద్ధం ఎట్లా ఆపాలని తెలియదు. అది మనం ముందు కూడా మాట్లాడుకున్నాం. అమెరికన్ స్టాక్ మార్కెట్ కానివ్వండి, అక్కడున్న ఆయిల్ మార్కెట్ వాళ్ళది ఎక్స్పెక్టేషన్ ఏముందంటే ట్రంప్ దీనికి ఒక డెడ్ లైన్ పెడతాడు. మనం ఈ వారం అయిపోతుంది, నేను యుద్ధం ఆపేస్తున్నాను, మాకు కావాల్సిందంతా మేము అచీవ్ చేసుకున్నాం, మాకు ఇంకా కావాల్సిన ఏం లేదు, బాంబింగ్ చేయడానికి బిల్డింగ్లు కూడా లేవు, నేమేం బాంబ్ చేయాలి ఇక అని చెప్పి. అది కాకుండా ఆయన ఫస్ట్ హాఫ్ చెప్పింది కాదు, సెకండ్ హాఫ్లో చెప్పింది. ఫస్ట్ హాఫ్లో చెప్పారు ఇది యుద్ధం అంతా అయిపోయింది, అది ఇదని సేమ్ యాజ్ యూజువల్ స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ అంటున్నాడు ఇది ఇంకా 2-3 వారాలు ఉంటుందని. అప్పుడు టక్మని స్టాక్ మార్కెట్ పడిపోయింది, ఆయిల్ ప్రైస్ పెరిగింది, $100 $110 వెళ్ళిపోయింది. ఇంకోటి ఆయన ఏమన్నారంటే అమెరికన్ ప్రజలు కష్టపడుతున్నారు, ఫ్యూయల్ ప్రైసెస్ చాలా ఎక్కువైపోయినాయి. ఇదే ట్రంప్ ఏమంటాడు, మాకు బయట నుంచి ఒక చుక్క ఆయిల్ అక్కర్లేదు, 100% మేమే ప్రొడ్యూస్ చేసుకుంటాం. మాకు కాదు, 100% ప్రొడ్యూస్ చేస్తారు కానీ ఎక్స్పోర్ట్ చేస్తారు అమెరికన్ కంపెనీస్. ఎందుకంటే అమెరికాలో అమ్ముకుంటే వాళ్ళకి అంత ప్రాఫిట్ లేదు. చాలా మటుకు అమెరికా తెచ్చుకుంటున్న ఆయిల్ 60% వాళ్ళు ఉంచుకుంటారు, 40% అమ్మేసుకుంటారు. ఈ 40% కవరప్ చేయడానికి కెనడా నుంచి ఆయిల్ తెచ్చుకుంటారు, ఆఫ్రికా నుంచి ఆయిల్ తెచ్చుకుంటారు అమెరికా. కానీ ట్రంప్ దాని గురించి చెప్పాడు. ఆయన ఏమంటున్నాడు, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ నాకు సంబంధం లేదు, నేటో ఉన్నారు, కొరియా ఉంది, జపాన్ ఉంది, వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి నాకేం సంబంధం లేదండి. ఇది అగైన్ అమెరికన్ ప్రజల్ని తప్పుపట్టడు. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే ఫర్టిలైజర్ 40% అమెరికాకు కావాల్సిన ఫర్టిలైజర్ ఆ రూట్ నుంచి వస్తుంది, సేమ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ రూట్ నుంచి, పర్షియన్ గల్ఫ్ నుంచి. అప్పుడు మీకు సంబంధం లేదా? హీలియం, నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను ఒకసారి, హీలియం మన MRIలో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్, ఆయన మీడియాలో ఉంటాడు, ఆయన మొన్న స్కానింగ్కి వెళ్ళాను ఉండే, MRI పోస్ట్పోన్ అయింది. ఆయన ఫోన్ చేసి అడిగితే హాస్పిటల్ వాళ్ళు అన్నానంట మిషన్లో ఏదో ప్రాబ్లం ఉంది, తర్వాత రండి అని చెప్పారంట. MRI ఎప్పుడు చెప్పారు అట్లా, ఎందుకంటే MRI మిషన్ చాలా ఎక్స్పెన్సివ్, దానికి 24/7 ఆపరేట్ చేస్తేనే మీరు రికవర్ చేసుకోవచ్చు కాస్ట్ 3-4 సంవత్సరాల్లో. అప్పుడు నేను చెప్పాను ఆయనకి, అది అట్లా కాదు, గ్యాస్ లేదు, హీలియం గ్యాస్ లేదు. ఈ హీలియం గ్యాస్తోనే MRIది సూపర్ మ్యాగ్నెట్స్ ఉంటుంది, చాలా పవర్ఫుల్ మ్యాగ్నెట్స్. ఆ మ్యాగ్నెట్స్ని కూల్ డౌన్ చేస్తారు హీలియం యూజ్ చేసి, లేకుండా ఆ హీట్ పట్టుకుంటుంది చాలా మటుకు. ఇదే హీలియంని సెమీ కండక్టర్ తయారు చేయడానికి వాడుకుంటారు. అండ్ అమెరికా ఇస్ అ బిగ్ సెమీ కండక్టర్ మార్కెట్ ప్రొడక్షన్లో. అక్కడ ప్రొడక్షన్ దెబ్బతింటుందా? ఎస్. ఈ ఖతార్ గ్యాస్ ఏజెన్సీ అది హీలియంది చాలా పెద్ద, అన్నిటికంటే పెద్ద ప్రొడ్యూసర్ అనమాట లోకంలో. వాళ్ళు ఆల్రెడీ కట్ డౌన్ చేసేసారు వాళ్ళ ప్రొడక్షన్. వాళ్ళది ఎంత సార్? 17% హిట్ అయింది కదా. అది అట్లా మనం పర్సంటేజ్గా చూడకూడదు, దాని ఇంపాక్ట్ చూడాలి. మీరు ఇక్కడ ఒక పైప్ లైన్ కొట్టారని చెప్పి దాని పర్సంటేజ్ క్యాల్కులేట్ చేయలేము. ఆ పైప్ లైన్తో మొత్తం ప్లాంట్ ఆగిపోతుంది. మీరు అట్లా కొట్టారు కదా ఇజ్రాయెల్ కానీ US కానీ, తెలిసింది అది. సో ఖతార్ మీద ఎవరు కొట్టారు? ఇరాన్ కొట్టారు. ఎందుకంటే ఇరాన్ మీద ఇజ్రాయెల్ US కలిసి దాడి చేశారు, వాళ్ళకి వీళ్ళని కొట్టారు. సో థ్రెట్ రేపు కూడా ఉంటుంది. సో ఖతార్ అయితే ఆల్రెడీ ఫోర్స్ మెజర్ డిక్లేర్ చేసి మేము ఇప్పుడు సప్లై చేయలేము, గ్యాస్ సప్లై చేయలేము, మిగతా దాంతో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ ఇంక్లూడింగ్ హీలియం. ఇప్పుడు ట్రంప్కి హీలియం వద్దంటారా? నాకు సంబంధమే లేదు, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అంటారా? ఇప్పుడు ఈజ్ ట్రైన్ టు ప్లే అ గేమ్ ఆఫ్ బ్లఫ్. ఎందుకంటే ఆయనకు తెలుసు యూఎస్లో ఉన్న ప్రజలు చాలా వ్యతిరేకిస్తున్నారు ఈయన్ని. ఇప్పుడు వాళ్ళు ప్రతి గ్యాస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఫిలప్ చేయడానికి డీజిల్ ఏమో $5 ఒక గ్యాలన్, $5 ఒక గ్యాలన్. ఈ గ్యాలన్ అంటే 3.5 లీటర్స్ వస్తుంది. పెట్రోల్ ఏమో గ్యాస్ అని వాళ్ళు అంటారు, దాన్ని $4 వచ్చేసింది. ఓకే, ఏది 3.5 లీటర్స్కి. ఇది హయ్యెస్ట్. సో
సో యూఎస్లో చాలా మటుకు వ్యతిరేకత వస్తుంది. అప్పుడు అందరు ఇదే అడుగుతున్నారు. నేను అడిగిన ప్రశ్న, మనం ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు పెట్రోల్ ఎందుకు పెరుగుతుంది ప్రైసెస్? మనమే ప్రొడ్యూస్ చేస్తున్నాం కదా, మనమే రిఫైన్ చేస్తున్నాం కదా, వై ఆర్ వి ఇంక్రీజింగ్ ద కాస్ట్? ఎందుకంటే అమెరికాలో ఉన్న ఆయిల్ కంపెనీస్ వాళ్ళు చాలా మట్టుకు డబ్బులు సంపాదిస్తారు. ప్రెసిడెంట్ ట్రంప్కి డొనేట్ చేసే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటర్స్ ఈజ్ ఆయిల్ కంపెనీస్. ఇన్ఫ్యాక్ట్ ఆయన సెకండ్ వీక్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, యుద్ధం మొదలైనప్పుడు ఆయిల్ ప్రైసెస్ పెరిగితే మంచిదే కదా అమెరికాకి, మనందరు డబ్బులు సంపాదించుకోవచ్చు ఇంకా ఎక్కువ అని. ఎవరు? ఆయిల్ కంపెనీస్. ప్రజలు కష్టపడుతున్నారు. మంచిదే అనేది ఆయిల్ కంపెనీలకి. ఇది ఆయన లాజిక్. ఎందుకంటే ఆయన ఫ్రెండ్ కానీ మళ్ళీ దీంట్లో ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్కి, ఆయన వైఫ్ వాళ్ళ సినిమాకి అంత కాంట్రిబ్యూషన్ ఇచ్చేది వీళ్ళు. బాల్ రూమ్ ఒకటి ఉంది, మోడలింగ్ చేస్తున్నాడు, దాన్ని వైట్ హౌస్ది రీమోడల్ చేస్తున్నాడు, అది కూడా వీళ్ళే డొనేట్ చేస్తారు డబ్బులు. ఇదంతా చేసేటోళ్ళు వీళ్ళు. తో ఇట్లాంటి కంపెనీస్తోనే ట్రంప్ వాళ్ళ మేజర్ గేమ్ ఆడుకుంటున్నారు. ఇప్పుడు ట్రంప్కి ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు ఇరానియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొడితే వాసుదేవన్ గారు, అక్కడున్న ప్రజలు వాళ్ళకి కోపం వస్తుంది. మీరు పవర్ ప్లాంట్ మీద కొడితే కరెంట్ ఉంటుంది, ఇంట్లో హాస్పిటల్లో కరెంట్ ఉండదు, ఐసీయూలు పనిచేయవు, పేస్ మేకర్లు ఇంక్యుబేటర్స్ పనిచేయవు, పిల్లలు చనిపోతారు, ఐసీయూలోనే చనిపోతారు. ఏం చేస్తారు అప్పుడు? దిస్ ఇస్ ద ప్రాబ్లం. అక్కడున్న ప్రజలు ఎవరినూ మీరు హెల్ప్ చేయాలనుకున్నారు, ఎవరితో మీరు మార్పు తీసుకురావాలనుకున్నారో వాళ్ళే మీ వ్యతిరేకంగా ఇప్పుడు వస్తారు. డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అని చెప్పి ఆపడానికి మీరు ట్రై చేశారో వాళ్ళే ఇప్పుడు దిగుతారు. ఎవరు? ఈవెన్ దోస్ హు ఆర్ అగేన్స్ట్ ఖమేనీ వాళ్ళు కూడా ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఇదే రెజీమ్ని సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే మీరు ప్రజల మీద కొడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ పవర్ ప్లాంట్, బ్రిడ్జ్, డీసాలినేషన్ సెంటర్ అంతా వార్ క్రైమ్స్ కింద వస్తుంది. వార్ క్రైమ్స్. సార్, ఇరానియన్ వాళ్ళు లిస్ట్ ఇచ్చారు సార్. షేక్ జబేర్ అల్ అహ్మద్ అల్ సబా సీ బ్రిడ్జ్ ఇన్ కువైట్లో అదొకటి. తర్వాత ఏమో యుఏఈలో షేక్ జయేద్ బ్రిడ్జ్, అల్ మక్తా బ్రిడ్జ్, షేక్ ఖలీఫా బ్రిడ్జ్. అబుదాబి టు దిస్ వన్. అలాగే ఇక్కడ వచ్చి సౌదీ అరేబియా టు బహ్రైన్ ఉన్నది కింగ్ కాజ్వే లింకింగ్. 90,000 మంది యూజ్ చేస్తారు ప్రతిరోజు. ఇది చాలా పెద్దది. అండ్ కింగ్ హుస్సేన్ 24 కిలోమీటర్ బ్రిడ్జ్, అది లాంగ్ బ్రిడ్జ్. అది కింగ్ హుస్సేన్ బ్రిడ్జ్, దామియా బ్రిడ్జ్ అండ్ అబ్దోన్ బ్రిడ్జ్ ఇన్ జోర్డాన్. ఇది అంటే మొత్తం 7 వచ్చినాయి సార్. 7 బ్రిడ్జ్లు కొడతామని ఇరాన్ లిస్ట్ ఇచ్చింది. కొడతారు కూడా వాళ్ళు. కొడితే మరి కనెక్టివిటీ తెగిపోతుంది కదా సార్ వీటన్నిటి మీద. కనెక్టివిటీ కాదు, దాని ఇంపాక్ట్. అదే దాని ఇంపాక్ట్. కనెక్టివిటీ తెగిపోగానే సౌదీ అరేబియా, బహ్రెయిన్ నుంచి ఫ్లైట్స్ టేక్ ఆఫ్ చేయట్లేదు. ఆ రోజు మనం నా కూతురు గురించి మాట్లాడాము చూడండి, వాళ్ళు స్టక్అప్ అయిపోయినప్పుడు. సో వాళ్ళని బహ్రెయిన్ నుంచి దమామ్కి తీసుకెళ్లారు గల్ఫ్ ఎయిర్ వాళ్ళు బస్లో. 24 కిలోమీటర్ లాంగ్ కాజ్వే, ఇది బ్రిడ్జ్ అండ్ కాజ్వే, ఒక పెద్ద ఫ్లైఓవర్. దాంట్లో నడిమిట్లో ఒక ఐలాండ్ ఉంది, ఆర్టిఫిషియల్ ఐలాండ్. అక్కడ సౌదీ అరేబియా అండ్ బహ్రెయిన్ బార్డర్. అక్కడ ఇక్కడి నుంచి వెళ్తున్న ప్యాసింజర్స్ దిగి వాళ్ళ ఇమిగ్రేషన్కి వెళ్ళి, ల్యాండ్ ఇమిగ్రేషన్ కదా, ల్యాండ్ ఎంట్రీ, అక్కడ పాస్పోర్ట్ అంతా స్టాంప్ అప్ చేసుకొని వీసా, అక్కడ వీసా మీద స్టాంపులు కొట్టుకొచ్చి అటువైపు వెళ్తారు సౌదీ. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా సేమ్ థింగ్, సౌదీ అరేబియా నుంచి బహ్రెయిన్కి వచ్చేటవాళ్ళు కూడా 90,000 మంది ఆ బ్రిడ్జ్ యూజ్ చేస్తారు ఎవ్రీడే. ఆ 24 కిలోమీటర్ లాంగ్ కాజ్వే అంటారు వాళ్ళు దాన్ని. ఆలోచించండి దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది. ఒక బ్రిడ్జ్ కొడితే దాన్ని మళ్ళీ రిపేర్ చేయడానికి మీకు సంవత్సరాలు పడుతుంది. వీళ్ళు ఆలోచించాలి కదా. యుఎస్ ఎందుకు ఆలోచించట్లేదు? మీకు తెలుసు. ఇప్పుడు సౌదీ అరేబియా నిన్న వాళ్ళొక సీనియర్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. మా మీద దాడి చేసినప్పుడు మేమేం అనుకున్నామంటే యుఎస్ మమ్మల్ని కాపాడుతారని. ఓపెన్ అయిపోయారు వాళ్ళు. ఇంకా వాళ్ళకి మేము బేస్లు ఇచ్చాం, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేస్ కానీ మిగతా నేవల్ బేస్ కానీ మా దగ్గర స్పేస్ ఇచ్చాం మేము. దాని మెయింటెనెన్స్ కాస్ట్ మేము పే చేస్తున్నాం. అన్నిటికంటే పెద్ద బేస్ అవుట్ సైడ్ యూఎస్ ఇస్ ఇన్ ఖతార్, అలూద్ బేస్. ఆ బేస్ కావాల్సిన డబ్బులు ప్రతి నెల ఎంత మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటుందో, అక్కడ ఉన్న వాళ్ళకు మెయింటైన్ చేయడానికి ఉన్న కాస్ట్, అక్కడ ఎలక్ట్రిసిటీ అన్నీ కలిపి ఖతార్ కడుతున్నారు యూఎస్ గవర్నమెంట్కి. అంటే వాళ్ళ ఇన్సూరెన్స్ లాగా, మీరు ఉన్నారు కదా ఇక్కడ, మా మీద ఎవరు దాడి చేయడం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఖతార్ మీద దాడి చేస్తున్నాడు ఇరాన్, అమెరికా కాపాడుకుంటా లేదు, వాళ్ళ బేస్ చూసుకుంటారు అంతే. మీరు వస్తే దావండి మేము. సో సౌదీ అరేబియా అంటున్నారంట, మేము ఇంత పెట్టుబడి పెట్టి ఆయుధాలు కొని మీ దగ్గర F-35 కొని ఇదంతా చేసిన తర్వాత మమ్మల్ని మీరు కాపాడలేదు. అదే పాలసీ నేటోకి వచ్చింది భారతదేశం.
మీకు తెలిసింది ఎట్లాంటి స్టేట్మెంట్ ఇష్యూ చేశారు నేటో వ్యతిరేకంగా ట్రంప్. మేము ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తే వీరెవరు రాలేదని, మీ సాగు మీరు చావండి అన్నట్టు ఇచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్లో 470 మంది యుఎస్ ఎంతమంది చనిపోయారో అది కూడా 400 ఉన్నాయి. యూకే సోల్జర్స్ చనిపోయారు, డెన్మార్క్ నుంచి చాలామంది చనిపోయారు. ఈయనేం చేస్తున్నా అంటే నిన్న ఇచ్చిన స్పీచ్లో యుద్ధాల పీరియాడిసిటీ గురించి మాట్లాడుతున్నా. ఎన్ని రోజులు యుద్ధం జరిగిందని, మేజర్ యుద్ధాలు. ఆయన ఫస్ట్ వరల్డ్ వార్తో స్టార్ట్ చేసిండు, సెకండ్ వరల్డ్ వార్కి వచ్చిండు 8 సంవత్సరాలు ఎంతో అని చెప్పి 3 సంవత్సరాలు. దాని తర్వాత కొరియన్ వార్ గురించి మాట్లాడారు 3 సంవత్సరాలు ఎంతో. దెన్ ఆయన వియట్నాం వార్ గురించి మాట్లాడారు. 19 సంవత్సరాలు మేము కొట్టుకున్నాం అక్కడ వియట్నాంలో, 19 years. కానీ చూడండి, నేను 1 month తీసుకున్నాను, మీరు దానికే మీరు ఏడుస్తున్నారు. 1 monthలో నేను యుద్ధం ఫినిష్ కూడా చేసేసాను ఆల్మోస్ట్, ఇంకా 2 వారాలు ఉంటే అది కూడా అయిపోతుంది అని. అంటే ఆయన ఏం జస్టిఫై చేస్తున్నా అంటే ఆ రోజు చేసిన వియట్నాం వార్ అంటే అంత ఈజీ కాదు. అప్పుడు వాళ్ళందరూ తెలిసిందే. ఆఫ్ఘన్ కూడా 19 సంవత్సరాలు అంటే ఎన్ని ప్రెసిడెంట్స్ మారుంటారు వాళ్ళ దగ్గర. 4 సంవత్సరాలు ఒక ప్రెసిడెంట్ మారుతారు, 4-5 మారుంటారు. సో ఆ ప్రెసిడెంట్ ట్రంప్ అర్థం చేసుకుంటలేరు, ప్రజలకు అక్కడ అది కాదు ప్రాబ్లం. వాళ్ళు అడుగుతున్న ఒకటే ప్రశ్న, మీరు ఎందుకు యుద్ధానికి వెళ్ళారు? ద లాజిక్ వాస్ ఇరాన్ దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ప్రెసిడెంట్ ట్రంప్ రిపీట్ చేశారు నిన్న, మీ పిల్లలకి వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లల కోసం కూడా నేను చేశాను, ఇరాన్ అణుబాంబు ఆపాను అని చెప్పేసి. ఓకే, కానీ తులసి గబ్బార్డ్ వాళ్ళ ఇంటెలిజెన్స్ చీఫ్ వచ్చి మొన్న ఒక మీడియా బ్రీఫింగ్లో చాలా క్లియర్గా చెప్పారు, ఇరాన్ దగ్గర అట్లీస్ట్ నెక్స్ట్ 10 సంవత్సరాల దాకా న్యూక్లియర్ కెపాసిటీ లేదు తయారు చేయడానికి బాంబులు. వాళ్ళ దగ్గర యురేనియం ఉండొచ్చు, బాంబుగా తయారు చేయడానికి వాళ్ళ దగ్గర కెపాసిటీ లేదు. ఎందుకంటే యురేనియం మీరు ఎంత ప్యూరిఫై చేసినా కానీ దానికి ఒక డెలివరీ మెకానిజం ఉంది. మీరు ఆ యురేనియం తీసుకెళ్ళి అక్కడ వేయలేరు, అట్లా ఏం కాదు. దాంతో అఫ్కోర్స్ రేడియేషన్ స్ప్రెడ్ అవుతుంది, అదొకటి. కానీ మీరు ఒక నాగసాకియో హిరోషిమా లాగా ఇంపాక్ట్ క్రియేట్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ ఎ డెలివరీ మెకానిజం. దానికి ఎట్లా యాక్టివేట్ చేస్తారు, ఫ్యూజన్ ఎట్లా చేస్తారు, అదంతా ఉంటుంది. అది పెద్ద టెక్నికల్ సబ్జెక్ట్. అది ఆ స్టేజ్కి వాళ్ళు రాలేదు, వాళ్ళు టెస్ట్ కూడా చేయలేదు. మనం టెస్ట్ చేసాం పోఖ్రాన్లో, 2 సార్లు చేసాం, 3 సార్లు చేసాం. మనం టెస్టింగ్ చేయాలి వాళ్ళు, వెదర్ ఇట్ వర్క్స్ ఆర్ డస్ నాట్ వర్క్ అని. ఓకే, అది వాళ్ళు చేయలేకపోతే తులసి గబార్డ్ హస్ గివెన్ అ స్టేట్మెంట్. అప్పుడు మళ్ళీ యుద్ధానికి ఎందుకు వెళ్ళారు? దే వర్ వీక్స్ అవే ఫ్రమ్ మేకింగ్ అ బాంబ్ అంటున్నాడు ట్రంప్. ఎవరు చెప్పారు? అంతా ఈయన అజంప్షన్ ఎంత? మ్యాక్సిమం ఇజ్రాయెల్ గుంజుకొని తీసుకొచ్చాడు. మీ చిన్నపిల్లలు కాదు కదా ఇజ్రాయెల్ గుంజుకొని తీసుకెళ్తే వాళ్ళతో పాటు వెళ్ళడానికి. వాళ్ళు పని చూసుకుంటారు, వాళ్ళకు ఒక అబ్జెక్టివ్ ఉంది, ఈ ఇరానియన్ లీడర్షిప్ ఉండకూడదు. వాళ్ళు దానికోసం లీడర్షిప్ని కొట్టారు ఫస్ట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదు, అన్లెస్ ఇట్ ఈస్ అ మిసైల్ ప్రొడక్షన్ ఫెసిలిటీ. ఇప్పుడు ఇరాన్లో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీలు, అల్యూమినియం ఫ్యాక్టరీలు, ఇవాళ బ్రిడ్జు, ఇవన్నీ కొడుతున్నారు. ఇరాన్ ఊరుకుంటారా? వాళ్ళు కూడా దుబాయ్లో ఉన్న దానికని, సౌదీ అరేబియాలో ఉన్న, బహ్రెయిన్లో ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొడుతున్నారు వాళ్ళు. దిస్ అ టిట్ ఫర్ టాట్ నడుస్తుంది. ఇది ఎక్కడ ఎండ్ కాదు. ఇది ప్రెసిడెంట్ ట్రంప్ లాజిక్ ఏముండే అంటే, ఫస్ట్ మీకు గుర్తుంటుంది నేటో గురించి మాట్లాడుతున్నాం, నేను ఇప్పుడు చెప్పాను చూడండి. నేటో వాళ్ళు రాలేదు సహాయం చేయడానికి. మేము స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ మేము ఓపెన్ అప్ చేస్తా అంటే మేము అనుకున్నాను వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారని. ఈ నేటో వాళ్ళంతా యూజ్లెస్ ఫెలోస్, నేను నెక్స్ట్ నేటో ఇడిసేస్తాను నేను అన్నారు. ఒక యుఎస్ ప్రెసిడెంట్కి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. మీకు నేటో నుంచి బయటికి రావాలంటే 2022లో ఒక చట్టం తీసుకొచ్చారు, యుఎస్ కాన్స్టిట్యూషన్ మార్చారు, అమెండ్మెంట్. ఏంటంటే నేటో నుంచి అమెరికా బయటికి రావాలంటే యుఎస్ కాంగ్రెస్ అప్రూవల్ తీసుకోవాలి, వాళ్ళ పార్లమెంట్. ఇది బైడెన్ టైంలో జరిగింది ఈ రెజల్యూషన్. ప్రెసిడెంట్ ట్రంప్ నేటో నుంచి బయటికి వెళ్ళలేడు, 2/3 మెజారిటీ కావాలి. ఆయనకి ఇప్పుడు 1/2 మెజారిటీ కూడా జస్ట్ ఉంది అంతే. చేయడు. కానీ ఏం చేస్తాడు? వాళ్ళతో నేను మీతో ఎక్సర్సైజెస్కి రాము, మీకు ఆయుధాలు నేను అమ్మను, రష్యా మిమ్మల్ని కొడితే మీరు చావండి, ఇది ఆయన స్టేట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మొదలుపెట్టాడు, నేను జెలెన్స్కీకి ఎందుకు ఆయుధాలు ఇవ్వాలి, మీరు ఇచ్చుకోండి, మీ దగ్గర ఉంది కదా ఎన్ని ఆయుధాలు మీరు తీసుకోండి. ఇది నేటో నుంచి తీసుకోండి. అది ఏం చేశారు వీళ్ళు నేటోకి అమ్మారు. యుఎస్ నేటోకి ఆయుధాలు అమ్మారు, డైరెక్ట్ అమ్మకూడదు యుక్రెయిన్కి అని చెప్పి. రష్యా కోప్పడతారు. సో ఏం చేశారు? నేటోకి అమ్మారు. నేటో ఏం చేశారు? ప్రెసిడెంట్ పుటిన్ అంటే రష్యన్ ఫెడరేషన్ది $300 బిలియన్ అక్కడ వాళ్ళ బ్యాంకులో పెట్టారు డిపాజిట్గా, యూరోపియన్ బ్యాంక్స్లో. అది వాళ్ళు సీజ్ చేసుకున్నారు.
అమెరికా ఆయుధాలు ఇచ్చినాడు, అమెరికాకి దీని నుంచి పేమెంట్ ఇస్తున్నారు. ఈ బ్యాంకులో సీజ్ చేసిన డబ్బులు తీసుకొని పేమెంట్ ఇస్తున్నారు అమెరికాకి. ఇప్పుడు అమెరికా అంటున్నాం మేము ఆయుధాలు ఇవ్వము, ఆడు వస్తే అవని జెలెన్స్కీ, మాకు సంబంధం లేదు. జెలెన్స్కీ ఈజ్ వెరీ స్మార్ట్. మీరు చూసుంటారు, మొన్న సౌదీ అరేబియాకి వెళ్ళాడు, యూఏఈకి వెళ్ళారు, మొత్తం ట్రిప్ కొట్టాడు. ఎందుకు? మా దగ్గర ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఈ మిసైళ్ళు డ్రోన్లు అన్నీ ఆపడానికి. మేము చాలా లాస్ట్ 4 సంవత్సరాలు రష్యాతో కొట్టుకుంటున్నాం కదా, మాకు ఎక్స్పర్టీస్ ఉంది, పంపించమంటారా మనుషుల్ని? ఒక టీంలో పంపిస్తాను నేను, వాళ్ళ ఎక్విప్మెంట్ తీసుకొస్తారు, మీరు భయపడక్కర్లేదు. సో అది వచ్చినప్పుడు ట్రంప్కి ఒక పెద్ద దెబ్బ తాకి. ఎందుకంటే మీరు అక్కడ బేస్ పెట్టుకున్నారు, యుఎస్ బేస్ ఉంది అక్కడ, కానీ యుక్రెయినియన్స్ వచ్చి కాపాడుతున్నారు సౌదీ అరేబియా. రేపు సౌదీ అరేబియా 100 మిలియన్ తీసుకొని ఇచ్చేస్తారు వాళ్ళకి, డబ్బులు తీసుకురాబో అని చెప్పేసి. జెలెన్స్కీ యుఏఈ కూడా చేస్తారు, బహ్రెయిన్ చేస్తారు, ఖతార్ చేస్తారు. సహాయం ఎవరు చేశారు మిమ్మల్ని వచ్చి? ఎవరు కాపాడారు? అది మెయిన్ అన్నమాట. వాళ్ళు మర్చిపోరు దాని గురించి. సో నేటో గురించి ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన స్టేట్మెంట్ కూడా అంతే. అన్ని షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ చూస్తున్నాడు ఆయన, లాంగ్ టర్మ్ కాదు. దీంతోనే ఆ రోజు ఇచ్చిన స్పీచ్, నిన్న పొద్దున ఇచ్చిన స్పీచ్, అక్కడున్న పొలిటికల్ కామెంటేటర్స్ కానీ అక్కడున్న ఛానల్ వాళ్ళు కూడా ఇదే అంటున్నారు. ఆ స్పీచ్ ఎవడు రాసిండో వాళ్ళని ఒకసారి కలవాలి మేము. ఎవడు ఈ స్పీచ్ రాసిందో అన్ని కొత్తదొక్క మాట కూడా చెప్పలేదు, పాత మాటలు తీసుకొని మళ్ళీ అరిగిపోయిన రికార్డు లాగా అదే చెప్తున్నాడు, కొత్తది ఏం లేదు దీంట్లో. సో ఇట్ వాజ్ అ వెరీ వెరీ డిసప్పాయింటింగ్ స్పీచ్. అది కూడా కాదు, ఒక రోడ్ మ్యాప్ లేదు క్లోజర్కి. ఇప్పుడు కూడా ఇవాళ కూడా మనం మాట్లాడుతున్నాడు, ఎంత బాంబింగ్ చేస్తారు మీరు ఇరాన్ మీద, ఎంత ధ్వంసం చేస్తారు మీరు. గాజా మీద ఇజ్రాయెల్ ఇంత కొట్టారు, అసలు గాజాని క్లీనప్ చేసేసారు, ఒక్క బిల్డింగ్ కూడా నిలబట్టలేదు. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు సరెండర్ చేయాలి కదా హమాస్, ఎందుకు చేయట్లేదు? ఇంకా చేయలేదు వాళ్ళు. ఇది ఇంపార్టెంట్. సో ప్రెసిడెంట్ ట్రంప్కి కావాల్సింది ఆయనకి ఇప్పుడు ఆయనతో కాదు, అదే చాలా క్లియర్. నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది వాసుదేవన్ గారు చాలా క్రూషియల్గా ఉండిపోతుంది. అది బహుశా ఏం జరగవచ్చు అంటే, ఇరాన్ ఇంకొక 2 వారాలు వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఏం చెప్తారు, ఒక సర్వైవల్ మోడ్లో వస్తే వీళ్ళు ఏం చేయలేరు. యుఎస్ పారిపోతారు లిటరలీ, అదే జరగబోతుంది. సో ఆ పరిస్థితుల్లో ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు యూరోపియన్ అలైస్ నుంచి సపోర్ట్ లేదు. అది కాకుండా వాళ్ళ కొన్ని యూరోపియన్ లీడర్స్ మీద పర్సనల్ కామెంట్స్ కూడా చేశారు, మీకు గుర్తుంటుంది. బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ అన్నాడు, ఫ్రాన్స్ ఆయన అన్నాడు, మళ్ళీ కొత్తగా అన్నాడు వాళ్ళ కరెక్ట్ మ్యాక్రాన్ మీద పర్సనల్. కెనడా ప్రైమ్ మినిస్టర్ అన్నాడు. మీరు ఎప్పుడు ఒక హెడ్ ఆఫ్ స్టేట్ ఉన్నప్పుడు ఇంకొక ప్రధానమంత్రి మెయింటైన్ చేయాలి సార్, చాలా మటుకు చాలా ఇంపార్టెంట్. అది కూడా మీరేదో ఏదో ఒక స్టేట్ కాదు, కంట్రీ కాదు. ఒక పుతిన్ కానీ, ఒక జీ జిన్పింగ్ కానీ, మోదీ గారు కానీ ఎక్కడన్నా చాలా ఎంత హుందాగా ప్రైవేట్గా చెప్పుకోవచ్చు, కానీ మీరు ఒక ప్రైవేట్ డిన్నర్లో టెలికాస్ట్ చేసిన లైవ్ టెలికాస్ట్లో మీరు మ్యాక్రాన్ వాళ్ళ వైఫ్ మ్యాక్రాన్ని కొట్టారు అని చెప్తున్నారు. రేపు మెలానీ మీద మ్యాక్రాన్ ఏమైనా ఇట్లాంటి కామెంట్ కొడితే ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేస్తాడు? ఆయన హిస్టరీ మనకు తెలిసింది. జెఫ్రీ ఎప్స్టీన్తో ఏం చేశారో అందరికి తెలుసు. ప్రెసిడెంట్ ట్రంప్ అమ్మాయిని ఎట్లా వాడుకున్నారో అందరికి తెలుసు. ప్యామ్ బాండీని సాక్ చేశారు వారు, అటార్నీ జనరల్ని, ఆయన ఇవాళ ఎందుకంటే డిఫెండ్ చేయలేదంట ఆయన్ని కరెక్ట్గా. సో రేపు వీళ్ళందరూ కామెంట్ కొడితే జెఫ్రీ ఎప్స్టీన్ గుర్తున్నారా నీకు అని అడిగితే ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చెప్తారు? పబ్లిక్లో రాలేరు మళ్ళీ నెక్స్ట్ టైం. సో ఇంటర్నేషనల్ లెవెల్లో డిప్లొమసీలో డీల్ చేస్తున్నప్పుడు చాలా సఫిస్టికేటెడ్గా ఉండాలి. మీరు చెప్పిన ప్రతి మాటని డైస్ చేసి కట్ చేస్తారు. అది కూడా అమెరికన్ ప్రెసిడెంట్. నేను మొత్తం ధ్వంసం చేస్తాను, మీరు మొత్తం డెమాలిష్ చేస్తాను ఇరాన్ని. మీరు ఏం సాధిస్తారు దాని తర్వాత? అక్కడున్న ప్రజలు మిమ్మల్ని కొడతారు రేపు, ఎందుకంటే వాళ్ళ జీవితం మొత్తం ధ్వంసం అయిపోతుంది. వాళ్ళకి లేనిపోయిన కోపం మీరు మళ్ళీ తెప్పించుకుంటారు. మీరు అమెరికాతో ఎంత ప్రేమ ఉంటే అది మొత్తం పోతుంది దాంతో. ఇదంతా మెయిన్. ఈయన అర్థం చేసుకుంటలేడు. ఆయనకేంటంటే ఒక మీ మైసెల్ఫ్, ఒక నార్సిసిస్ట్ ఆయన. నేనే బిగ్గెస్ట్ ఎయిర్ ఫోర్స్ ఇన్ ద వరల్డ్, బెస్ట్ మిలిటరీ ఇన్ ద వరల్డ్, బెస్ట్ నేవీ ఇన్ ద వరల్డ్. ఓకే బాస్, అంగీకరించాను. ఇంకా చెప్పు, నేనే చేశానని. ఏ యుఎస్ ప్రెసిడెంట్ చేయలేదు. ఒబామా ఇదే ఇరాన్తో ఒప్పందం చేసుకున్నారు యురేనియం గురించి. అప్పుడు అగ్రిమెంట్ చాలా బాగుండే. ఎప్పుడు చెప్తారు చూడండి, ఇట్స్ బెటర్ టు హ్యావ్ సమ్ అగ్రిమెంట్.
ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ద పర్ఫెక్ట్ అగ్రిమెంట్. పర్ఫెక్ట్ అగ్రిమెంట్ ఎప్పుడు రాదు. ఎప్పుడు సాధ్యం కాదు సార్. మీరు ఏదో ఒక agreement ఉంటాయి, ఏ దేశం ప్రయారిటీ. ఏదో ఒక అగ్రిమెంట్కి రండి. ఈవెన్ ఒమానీ ఫారిన్ మినిస్టర్ అన్నారు, మేము జెనీవాలో కూర్చొని మాట్లాడుతున్నాం, అయిపోయింది, ఇరాన్ ఆఫర్డ్ సచ్ ఎ గుడ్ డీల్, నేనే సర్ప్రైజ్ అయిపోయానని ఒమానీ ఫారిన్ మినిస్టర్ అంటున్నారు. ఆ పరిస్థితుల్లో ఆలోచించండి. ఇంత చెప్పినప్పుడు కూడా ఈ స్టీవ్ విట్కాఫ్ అండ్ గ్యారెట్ కుష్నర్ వీళ్ళకి అసలు జీరో ఎక్స్పీరియన్స్ డిప్లొమసీలో. ఆయన అంటున్నాడు ఒమానీ ఫారిన్ మినిస్టర్ మొత్తం ప్రపోజల్ వాళ్ళకి ఇస్తే 2 పేజీలు చూసేసి బాగాలేదన్నారంట. వాళ్ళకి తెలియదు ఇంటర్నేషనల్ డిప్లొమసీ అంటే ఏంటి, టైం తీసుకోవాల్సి వస్తుంది అన్నిటికీ. ఓకే, వీ విల్ టేక్ 1 వీక్ అండ్ కమ్ బ్యాక్ టు యూ. కానీ ఏం చేశారు, ఆ వారం లోపల బాంబు వేసేశారు, February 28. దానికన్నా ముందు జూన్లో కూడా అదే చేశారు. మాట్లాడుతున్నారు, కూర్చొని మాట్లాడి బయటికి వెళ్ళంగానే బాంబు వేసేశారు. ఇప్పుడు ఇరాన్ అంటున్నారు మేము ఎవరితో మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, మళ్ళీ ఇదే చేస్తారు కదా మాతోని. మీరే అంటున్నారు యురేనియం లేదు, ధ్వంసం అయిపోయింది, మళ్ళీ మీరు ఎందుకు వచ్చారు, మా మీద బాంబింగ్ ఎందుకు చేశారు, రెజీమ్ చేంజ్. రెజీమ్ చేంజ్ జరిగింది, అది కూడా జరగలేదు. ఈయనకి ఎట్లా అంటే ఇప్పుడు దీని నుంచి ఎట్లయినా బయటికి రావాలి. హీ హ్యాస్ టు సమ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ వార్. దానికి ఒక ఎగ్జిట్ దొరకట్లేదు ఆయనకి. ఏం చేస్తారు సార్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏం చేయలేడు. ఇప్పుడు ఆయనకి అడ్వైజ్ ఇవ్వడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నా, రష్యా కానీ చైనా కానీ భారత్ కానీ సిద్ధంగా ఉన్నా, ఆయన సిద్ధంగా లేడుగా తీసుకోవడానికి. ఆయనకి ఈగో ఉంది. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫర్ ట్రంప్ ఈజ్ ఈగో. నేను ఓడిపోయాను అని చెప్పడానికి ఆయన అస్సలు తయారు కాదు. పోనీ ఎవరు ఓడిపోలేదు, ఎవరు గెలలేదు అనుకున్నాను, అది కూడా నేనే గెలిచాను కదా, అయిపోయి గెలిచాను అనుకుని అయినా విడ్రా అవ్వచ్చు కదా. ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పుడు పిచ్చోడి చేతిలో రాయండి, గెలిచాడు అనుకుంటే పిచ్చోడు వెళ్ళిపోతాడు కదా. 10 మంది చెప్పాలి ఆయనకి, చప్పట్లు కొట్టాలి. ఓ యూ హ్యావ్ వన్ ద వార్, వెరీ గుడ్, ఎక్సలెంట్. వాళ్ళ ట్రంప్ సపోర్టర్స్ చేస్తారేమో, యూఎస్లో మెగా సపోర్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారు, రిపబ్లికన్స్ చేస్తారు. మిగతా లోకంలో అన్ని లీడర్స్ చూస్తున్నారు వీళ్ళు ఎట్లా ఒక చిన్న దేశంతో వీళ్ళు ఒక యుద్ధానికి వెళ్ళి 2 రోజులు 3 రోజులు అయిపోతుందని చెప్పిన యుద్ధం ఇంకా నడుస్తుంది. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అట్లా. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కొట్టుకుంటున్నారు ఇటువైపు. పాకిస్తాన్ తాలిబాన్ ఎవరు కూర్చోబెట్టారు? ఇదే యునైటెడ్ స్టేట్స్ అండ్ పాకిస్తాన్. పస్మాసూర్ ఎఫెక్ట్ అది, తీసుకెళ్ళి కొట్టేశారు, అక్కడ పెట్టేశారు. నీ తల మీద చేయి తీసుకొచ్చి పెట్టాడు అంతే లాస్ట్లో తాలిబాన్. మీరు యుక్రెయిన్ రష్యా వారు చూడండి, అయిపోతుంది 2 రోజులు 3 రోజులు వారం లోపల అయిపోతుంది అనుకున్నాము, 4 సంవత్సరాలు అయింది. ఇజ్రాయెల్ హెజ్బుల్లా ఎన్నో 30 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారు, ఇంకా కాలేదు. సో యుద్ధం అనేది ఒకసారి మొదలు పెడితే ఆపడానికి చాలా కష్టం. ఈయన అదే అంటున్నాడు చూడండి, ఇప్పుడు కొత్త స్టేట్మెంట్ అదే స్పీచ్లో అన్నాడు, మేము వెళ్ళిపోతాం, యుద్ధం ఆపేసి మేము వెళ్ళిపోతాం, లేకుంటే కానీ ఒకరోజు ఎప్పుడైనా కావాలంటే వచ్చి మిమ్మల్ని మళ్ళీ కొడతాం. ఈ చిన్నపిల్ల ఆట, యుద్ధం ఆపేస్తాం, మేము వెళ్ళిపోతాం, కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి మిమ్మల్ని కొడతాం ఒకసారి. ఏం లాజిక్ అది? అబ్సల్యూట్లీ ఒక బ్రెయిన్ డెడ్ పర్సన్ మాట్లాడితే అట్లా మాట్లాడుతున్నాడు. మీరు సంతకం పెట్టి ఒప్పందం పెట్టి సీజ్ ఫైర్ చేసిన తర్వాత కూడా మళ్ళీ నేను వచ్చి మిమ్మల్ని కొడతాను. మళ్ళీ సంతకం పెట్టి కాగితం విలువ ఏంటండి? సో హీఈస్ టోటలీ గాన్. అమెరికాలో ప్రతి ఛానల్లో ఇంక్లూడింగ్ హిజ్ ఓన్ సపోర్టర్స్, ఫాక్స్ న్యూస్ లాంటి వాళ్ళ ఏం చెప్తారు, వాళ్ళ పార్టీ భజన వాడే ఛానల్ వాళ్ళు కూడా అంటున్నారు, ఏం స్పీచ్ అయ్యాది, కొత్తది ఏం చెప్పేవు దీంట్లో, అన్ని పాత తీసి మళ్ళీ వేసి మాకు తెలిసిందే మాకు చెప్తున్నాం, మళ్ళీ కొత్త చెప్పు, యుద్ధం ఆపేస్తున్నాను, లేదు ఆపట్లేదు, ఏదైనా ఒకటి చెప్పు. అది లేను ఇది లేను అట్లా మాట్లాడతాడు. 2 పడవల మీద కాలు పెట్టుకుంటాడు, 2 గుర్రాల మీద కాలు పెట్టుకుంటాడు, పడతాడు కింద, పడ్డాడు కూడా ఆల్రెడీ. సో ఎక్కడ ఆగాలి? ఇంత పెద్ద ఆర్మీ, ఇంత పెద్ద ఎయిర్ ఫోర్స్, ఇంత పెద్ద నేవీ ఉన్నప్పుడు వై డోంట్ యూ స్టాప్ ఇట్? దట్ ఇస్ ద క్వశ్చన్ ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్. అది ప్రెసిడెంట్ ట్రంప్ అని కాదు, ఎందుకంటే యుద్ధం మొదలైందే ఫస్ట్ ఆఫ్ ఆల్ వితౌట్ ఎనీ ప్లానింగ్. ఎవరు చేయరు. ఇజ్రాయెల్ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళు హ్యాపీగా ఈయన భుజం మీద తుపాకీ పెట్టి వాళ్ళ పని వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి 2 బాంబులు వేసి వెళ్ళిపోతున్నారు ఇరాన్ మీద. వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం హెజ్బుల్లాతో అక్కడ కూడా అటు చూసుకుంటున్నారు వాళ్ళు. వీళ్ళకి ఏంటంటే అర్థం కావట్లేదు, ఇప్పుడు నేను ఇక్కడ వెళ్ళిపోతే ఏంటి. ఇప్పుడు హైపోథెటికల్ సిచ్యువేషన్, అమెరికా ఈ యుద్ధాన్ని నుంచి బ్యాక్అవుట్ చేస్తారు. అమెరికాకి ఏంటి అడ్వాంటేజ్? మీరు యురేనియంకి వచ్చారు, యురేనియం దొరకలేదు. మీరు రెజిమ్ చేంజ్కి చేస్తున్నారు, అది జరగలేదు. మిసైల్ డ్రోన్లు ఆపారా, అది ఆపలేకపోతున్నారు.
మేము వాళ్ళ మొత్తం మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ధ్వంసం చేసాం. వాళ్ళ దగ్గర ఏముండే, పాత ఎయిర్క్రాఫ్ట్ ఉండే వాళ్ళ ఎయిర్ ఫోర్స్లో, ఏదో సోవియట్ టైంలో కొనుక్కున్నది, 70లో కొనుక్కున్న షాఫ్ ఇరాన్ ఉన్న టైంలో. దాని తర్వాత వాళ్ళకి ఎవరు ఎయిర్క్రాఫ్ట్ అమ్మలేదు. వాళ్ళ నేవీని డెస్ట్రాయ్ చేస్తే ఏముంది వాళ్ళ దగ్గర, ఏముందని డెస్ట్రాయ్ నథింగ్ దే హ్యాడ్. కానీ అది ఆ ఈగో వాళ్ళ మళ్ళీ చూడండి, ప్రతి స్పీచ్లో అంటాడు, వీ హ్యావ్ డెస్ట్రాయిడ్ ఎవ్రీథింగ్, దేర్ ఇస్ నథింగ్ లెఫ్ట్ టు డెస్ట్రాయ్, వీ హ్యావ్ ఫినిష్ దేర్ లీడర్షిప్. మళ్ళీ వాడు 10 నిమిషాల తర్వాత ఒక మిసైల్ కొడతాడు చెప్పిన తర్వాత. ఇది ఇరాన్తోని వీళ్ళు ఒక ప్లాన్ బి ఇప్పుడు అంటే భారత కాలమానం ప్రకారం ఈరోజు సాయంత్రం అంటే వాళ్ళకి రేపు ఉదయం అవుతుందేమో కదా సార్, ఫ్రైడే ఈవినింగ్ 9 hours, వీఆర్ 9 hours అహెడ్ ఆఫ్ యుఎస్ ఈస్ట్ టైం. సో రేపు మన ఎర్లీ మార్నింగ్కి వాళ్ళకి రేపు సాయంత్రం అవుతుందేమో, 9 గంటలు అవుతుంది. మరి అప్పుడు ఏమన్నా ప్రకటన వచ్చే అవకాశం ఉందా? లేదు, రేపు ఏం లేదు, ఇంకా ఏం లేదు. మళ్ళీ మార్కెట్లు ధమాల్ అంతే. 6వ తారీఖు మర్చిపోయాడండి మీరు, 6th అంటున్నారా? 6th ఎవరు 6th? నేను చెప్పానా? నేను చెప్పలేదే అంటాడు ఇప్పుడు. అదంతా ఆ రోజు చెప్పానా? నాకు గుర్తులేదు, నేను చెప్పలేదు అంటాడు. అట్లాంటి మనిషి ఈయన. అదే అంటున్నాడు, రెజ్యూమ్ చేంజ్ నేను అడగలేదు, నేను చెప్పాను, ఎక్కడ చెప్పలేదు రెజ్యూమ్ చేంజ్ గురించి. ఇది ఈయన డినైడ్ ఫ్యాక్టర్ అన్నమాట. వీ హ్యావ్ టు సీ. అంటే ఇరాన్ ఏమన్నా దీనికి తెగబడితే, ఇందాక ఆ లిస్ట్ ఇచ్చారు కదా, తెగబడితే గల్ఫ్ ఎలా ఉండబోతుంది సార్? ఒకసారి చాలా మటుకు డెస్ట్రాయ్ అయిపోతుంది. ఆల్రెడీ వాళ్ళు ధ్వంసం అయిపోయారు. ఇప్పుడు అది కాకుండా పెద్ద ఒక లిస్ట్ ఇచ్చారు ఇంకోటి, మైక్రోసాఫ్ట్ నుంచి, ఆరకిల్ నుంచి, 18 ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళని కొడతా అన్నారు. వాటిని టెర్రర్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు ఏంటి సార్ ఇరాన్? ఎందుకంటే అమెరికా గవర్నమెంట్కి టెక్నికల్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు మైక్రోసాఫ్ట్ విండోస్ వాడుతున్నారు, అమెరికన్ గవర్నమెంట్, మీరు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు ఇండైరెక్ట్గా. మైక్రోసాఫ్ట్ అంటాడు ఆరకిల్ డేటాబేస్ మీద నడుస్తుంది, ఆరకిల్ వాడుతున్నారు, సో ఆరకిల్ బాంబ్ చేయండి. వాళ్ళ సంగతి ఆలోచించారు. వాళ్ళు ఎందుకు వచ్చారు గల్ఫ్కి? వాళ్ళకి ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ ఇచ్చారు, కార్పొరేట్ ట్యాక్స్ 0, 5% ఉంది కొన్ని కేసెస్లో, ఇన్కమ్ ట్యాక్స్ 0. దానికోసం వాళ్ళ ఎంప్లాయీస్ వస్తారు, చాలా హైలీ పేడ్ ఎంప్లాయీస్ అక్కడికి వస్తారు. లైఫ్ స్టైల్ ఇస్ వెరీ గుడ్ ఇన్ దుబాయ్ అండ్ మోస్ట్ గల్ఫ్ కంట్రీస్. దానికోసం వస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి పెద్ద ప్రేమ ఏం లేదు వాళ్ళ దేశం విడిసేసి ఇక్కడ రావడానికి. ఇక్కడ మీకు సిటిజన్షిప్ రాదు, ఏం రాదు. ఇక్కడ వీరు డబ్బుల కోసం వస్తున్నారు అంతే. ఇప్పుడు ఆ డబ్బులు మొత్తం పోతాయి. ఎక్స్పాట్రియట్స్ పారిపోయారు అందరూ. వాళ్ళు సూపర్ మార్కెట్లు ఏం దొరకట్లేదు అంటున్నారు ఇప్పుడు. దాంతోపాటు ఇది ఆ కూర్చున్న బిల్డింగ్లో బాంబు వచ్చి పెడితే మనోళ్ళు చేస్తారు, పారిపోతున్నారు అందరూ. వాళ్ళ కంపెనీలన్నీ బంద్ చేసేసారు. సో హూ ఇస్ లూజింగ్? అది దుబాయో, షార్జానో, అబుదాబీనో, లేకుంటే సౌదీ అరేబియా, ఇట్లాంటి దేశాలు దే ఆర్ లూజింగ్ అవుట్. ఇది ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన యుద్ధం రిజల్ట్. ఇది మొత్తం వాళ్ళు ఎక్కడెక్కడ ఇట్లాంటి ఏం చెప్తారు ఇన్కర్షన్స్ చేశారో, సిరియా, ఇరాక్, లిబియా, ఆఫ్ఘనిస్తాన్, ఎక్కడ వీళ్ళు వెళ్ళారో మొత్తం ఇప్పుడు కూడా ఆ నేషన్ స్టేబుల్గా లేదు. ఇది ఒక పెద్ద లెసన్. రేపు ఇరాన్ కూడా వీళ్ళు చేస్తే ఇరాన్ కూడా ఒక సివిల్ వార్లో వెళ్ళిపోతుంది, ఇరాక్ లాగా అయిపోతుంది. అది అంతర్యుద్ధానికి దారితీస్తుంది అంతే కంప్లీట్గా. ఇదే జరుగుతుంది. సో వీ నీడ్ టు అండ్ షల్ వీ నీడ్ టు వెయిట్ అప్ టు 6th ఆర్ దానికి కూడా మన బైండ్ అయి ఉండడా? ఇతను 6th సంబంధమే లేదు, సంబంధం లేదు. వాళ్ళు స్టేట్ ఆఫ్ హార్మజ్ మేము ఓపెన్ చేయమంటున్నారు, మీరు ఏం కావాలంటే చేసుకోండి. వాళ్ళకి మాత్రం ఓపెన్ చేయం, మిగిలిన రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఓపెన్ చేసి కదా. మేము ఓపెన్ చేయము, మీరేమో చేసుకోండి. కానీ ఇవాళ ఏదో న్యూస్ వస్తుంది, ఒమానీ ఫారిన్ మినిస్టర్ ఇంకా ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ మాట్లాడుతున్నారంట. ఒమాన్ నెగోసియేషన్లో, ఒమాన్ సూపర్విజన్లో షిప్ని అక్కడి నుంచి కొన్ని అక్కడ స్టక్ అయిన షిప్లైనా బయట పంపించేద్దాం అని చెప్పి ఒక నెగోసియేషన్ నడుస్తుందంట. మనకు తెలియదు అది ఎంత దాకా వస్తుంది ఆ నెగోసియేషన్ అని. అది బహుశా మంచిది. 50 షిప్లైన రోజుకి వెళ్తే అక్కడ పైకి కిందకి వెళ్తుంటే మంచిది. అది ఎంతో కొంత మూమెంట్ ఉంటే కరెక్ట్. లేకపోతే సార్ ఇంకోటి ఇటు అట్నుంచి కిందకు వచ్చి ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ ఎడన్ ఉంది కదా, అవతల హౌతీలు వచ్చి కూర్చున్నారు వాళ్ళు. ఇఫ్ దే స్టార్ట్ రెడ్ సీ దగ్గర ఇఫ్ దే స్టార్ట్ హిట్టింగ్ ద షిప్స్, ఏషియాకి యూరోప్కి మధ్య లింక్ కట్ అయిపోతుంది కదా కంప్లీట్. ఎందుకంటే ఆ వైపు వెళ్తున్న షిప్స్ అంతా యూరోప్కి వెళ్తున్నారు, అదే అవి కట్ అయిపోతాయి కదా కంప్లీట్గా. సో ఇదే ప్రాబ్లం అండి. హుతీలు ఇట్లా ఉంటే మిగతా వాళ్ళు ఏం చేస్తారు? అక్కడే హెజ్బుల్లా కొట్టేసుకుంటున్నారు. హమాస్ ఇప్పుడు ఏం చెప్పట్లేదు, వాళ్ళు క్వైట్గా కూర్చున్నారు. వాళ్ళు కూడా రేపు మొదలు పెడితే ఏం చేస్తారు? ఈ ప్రాబ్లం యుఎస్కి ఉంటుంది. ఇప్పుడు దాకా యుఎస్ ఏమనుకుంటున్నారు అంటే మా మీద ఏం చేయరు, కానీ మొన్న ఇప్పుడు ఇరానియన్ లీడర్షిప్ అంటారు మేము అమెరికాని కూడా కొట్టచ్చు, మా దగ్గర అంత మిసైల్ ఉంది అంటున్నాడు. అండ్ ఇంకోటి చూసారా సార్ థ్రెట్, అహ్మద్ వాహిదీ ఐ థింక్ ఐఆర్జీసీ చీఫ్, అతను
పెజెష్కియాన్ని నోరు మూసుకుని కూర్చోమంటున్నాడు. కరెక్ట్. నువ్వేం మాట్లాడకు, మేము చూసుకుంటాం. అండ్ సెన్సిటివ్ డేటా ఏదైతే గవర్నమెంట్ ఏజెన్సీస్ ప్రొక్యూర్ చేస్తున్నాయో అది ఈయన దాకా పంపించట్లేదట. మన ఖమేనీ జూనియర్ ఉన్నాడు కదా, ముస్తఫా ఖమేనీ, అంటే అసలు ఆయన ఉన్నాడు లేదు తెలియదు, అక్కడ దాకా పంపించట్లేదట. అంతా ఐఆర్జీసీ టేక్ ఓవర్ చేసేసింది కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ని. కరెక్ట్, అదే నడుస్తుంది ఇప్పుడు. సో చూద్దాం. ఎనీవే ఐ థింక్ నెక్స్ట్ ఒక 3-4 రోజులు ఇంకేమైనా మలుపు తిరిగే అవకాశం ఉందా లేదా, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇరాన్. వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది దాని మీద ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సురేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే ఒక విచిత్రమైన నాయకుడు డొనాల్డ్ ట్రంప్. ఆయన చేస్తున్న చేష్టల వల్ల ప్రపంచం అతలాకుతలం అయిపోతుంది. ప్రపంచంలో మిగిలిన దేశాలు ఈయన వెళ్ళి ఇరాన్ని కొట్టడం ఏంటి, ఇరాన్ వెళ్ళి గల్ఫ్ నేషన్స్ని కొడతామని బ్రిడ్జీల పేర్లతో సహా చెప్పడం ఏంటి, మళ్ళీ వాళ్ళు యుఎస్ ఏమంటుంది మీ పవర్ ఫెసిలిటీస్ మీద కొడతామండి, వీళ్ళు అదే వెళ్ళి చేస్తారు. అంటే మళ్ళీ రాక్ ఏజ్కి, ఒక రాతి యుగంలోకి తీసుకెళ్ళిపోతున్నదా? గల్ఫ్ దేశాలు ఇవాళ ఇంత ప్రాస్పర్ అయ్యి డెవలప్ అయ్యి ఇంతమందికి ఉపాధి కల్పిస్తూ ట్యాక్స్ ఫ్రీ నేషన్స్గా ఉన్న పరిస్థితుల నుంచి మళ్ళీ మధ్యయుగాలు కూడా దాని వెనకాల రాతి యుగంలోకి తీసుకెళ్లే పరిస్థితి. ట్రంప్ అందుకోసమైనా ఈ ప్రెసిడెంట్ ఉద్యోగం చేస్తుంది. ఇది ట్రంప్ని అమెరికన్స్ ప్రశ్నిస్తున్నారు, బయట ప్రపంచం కాదు. సో అట్లీస్ట్ బయట దేశాలకు సమాధానం చెప్పుకోకపోయినా ఆయన వాళ్ళ కాంగ్రెస్కి సమాధానం చెప్పుకోవాలి, వాళ్ళ ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి, అక్కడ ఉన్న డెమోక్రాట్స్కి రిపబ్లికన్స్కి అందరికీ సమాధానం చెప్పుకోవాలి. చెప్తాడా లేడా అనేది వేచి చూడాల్సిన విషయమే.